హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఐరన్ అలానే కాల్షియం ఎక్కువగా ఉండే రాగి పిండితో చేసే రోటీల్ని సింపుల్గా అలానే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఈ రోటీల్ని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 3 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకొని అలానే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. అలానే ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మూతను తీసేసి ఒక 2 కప్పుల దాకా రాగి పిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట. ఇలా ఈ పిండిని కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నె మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న రాగి పిండి గిన్నెని తీసుకొని ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మీరు మిక్స్ చేస్తున్నప్పుడు చేతికి కనుక ఇలా అంటుకుంటూ ఉంటే కొంచెం చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఈ పిండిని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ రాగి పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత సాఫ్ట్గా ఈ రాగి రోటీలు అనేవి వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇలా రౌండ్గా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు రోటీల్ని చేసుకోవడానికి కొంచెం కొంచెంగా ఈ రాగి పిండిని తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని గోధుమ పిండి చపాతీని ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అలానే ఈ రాగి పిండితో కూడా ఈ రోటీల్ని అంతే తయారు చేసుకోవాలన్నమాట. అలానే ఈ రాగి పిండిలో వచ్చేసి ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య చాలా మందికి కాల్షియం డెఫిషియన్సీస్ అలానే ఐరన్ డెఫిషియన్సీస్ ఎక్కువగా చూస్తున్నాం కదా. సో ఐరన్ డెఫిషియన్సీస్ వల్ల హెయిర్ లాస్ చాలా ఉంటుంది. అలానే కాల్షియం డెఫిషియన్సీ వల్ల మన బోన్స్ అనేవి ఈజీగా బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పి మనం ఇలా కాల్షియం ఐరన్ ఇలా మంచి వైటమిన్స్ ఉండే ఫుడ్స్ని మనం ఎప్పుడూ ఇంటేక్గా తీసుకోవాలన్నమాట. అలానే ఇప్పుడు ఈ రోటీస్ అన్నిటిని చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టుకొని ఈ పెనం బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్ మీదే ఉంచి రోటీల్ని కాల్చుకోవాలన్నమాట. ఒక సైడ్ కొంచెం వేగిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుతూ కాల్చుకోవాలి. కొంచెం పొంగు వస్తున్నప్పుడు మనం అంతే ఉంచేయాలి. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో ఈ రోటీలు. చాలా మంది రాగి పిండితో చేసే రోటీలు సరిగా రావనుకుంటారు, చాలా బాగా వస్తాయన్నమాట. వీటి మీద మనం ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పిండిని కలిపేటప్పుడే ఆయిల్ వేసాం కదా. అందుకని చెప్పి ఆయిల్ అవసరం లేదు. ఒకవేళ ఆయిల్ వేసుకుంటాము అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇలా అన్ని రోటీస్ని ఒక్కొక్కటిగా బ్యాచ్ వైస్ కాల్చుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ రోటీస్ని మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే రాగి పిండితో చేసే రోటీలు రెడీ అయిపోయినట్టే. అలానే ఈ రాగి పిండితో చేసే రోటీస్లోకి మ్యాంగో పికిల్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ గుడ్ బై.